క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మాత, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ తండ్రి ఈ కూడికంతట్లో మీరే నడిపించిన నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. అంశం: నీవు దేవుని మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా? నీవు దేవుని మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా? శబ్దం దేవుని మాట అంటే దేవుడు చెప్పిన మాట, అంటే దేవుడు చెప్పినట్టు చేస్తే ఆయన మాట వింటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. మనకు ఉదాహరణకి ఈ లోకంలోని దేవుడు తండ్రిని తల్లిని ఇచ్చారు. వారిని ప్రేమించి పిల్లల్ని ఇచ్చారు. వీరి ద్వారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తున్నారు. ఎలా నిరూపిస్తున్నారో తెలుసండి? ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. కుమారులు ఉంటే వాళ్ళిద్దరు ఒక ఆయన దగ్గరకు వెళ్ళి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, పొలంలోకి వెళ్ళరా నాయన అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళను అంటాడు. చిన్న ఆయన అడిగాడు, ఓకే వెళ్తాను. తర్వాత వెళ్తానన్న ఆయనేమో వెళ్ళలేదు, వెళ్ళను అన్న ఆయన వెళ్ళింది. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప అని అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పి అడుగుతారనమాట. వాళ్ళు చెప్తారు కదా, వెళ్ళను అని వెళ్ళిన ఆయన, వెళతానని వెళ్ళకుండా ఆయన. అలాగే బైబిల్ గ్రంథంలోని ఇంకొక తండ్రికి 2 పిల్లలు ఉంటారు. వారిద్దరిలోని చిన్న ఆయన ఏం చేస్తారంటే తన ఆస్తి తీసుకొని, చాలాసార్లు చెప్పాను ఈ సందర్భం, దూర ప్రాంతం వెళ్ళిపోతాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, తాను వెళ్ళి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి తండ్రి ఆస్తిలో సగం తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు అని అంటే దుర్వ్యాపారం చేశాడు.
అంటే తన ఆస్తిని అంతా కూడా ఏం చేశాడు? పాడు చేసేసాడు. ఫ్రెండ్స్ అని తిని తాగేసి తన ఇష్టానుసారంగా ఇచ్చేసేసాడు. ఆ తర్వాత ఆస్తి మొత్తం అయిపోయింది, డబ్బంతా అయిపోయింది. మరి అప్పుడు దాకా ఉన్న ఫ్రెండ్స్ రారా, అరే నువ్వు ఇంత ఆస్తి తీసుకొచ్చి నువ్వురా, మేము ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసినావు నీతో పాటు, రారా అని ఆదుకున్నారా? తీసుకెళ్ళారా? తీసుకెళ్ళలేదు. ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత రెండో విధానం ఎవరు అంటే నిజమైన స్నేహితుడు బైబిల్ గ్రంథంలో ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు, రెండు దావీదు గారు, యోనాతాను. ఇద్దరు ఒక విధంగా చూస్తే దావీదు గారు రాజు, యోనాతాను రాజు కుమారుడు. వీళ్ళిద్దరూ సౌలు కుమారుడు ఎవరంటే యోనాతాను. సౌలు కుమార్తెను చేసుకుంది దావీదు గారు. ఇప్పుడు యోనాతాను ఏమైతుడు దావీదు గారికి? బామ్మర్ది. రాజులు అదే కదా, బామ్మర్ది. కానీ వీళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే నిజమైన స్నేహితుడు. మనందరినీ ప్రేమించిన ఆయన, మనతో సహవాసం చేసే ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిజమైన మన స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఫ్రెండ్స్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఈ రోజున తండ్రిని తల్లిని దేవుడంటే ముందు దేవుడంటే లెక్కలేదు, తల్లి తండ్రి అంటే గౌరవం లేకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ రోజున ఉంటున్న పిల్లల విషయాల్లో ఎవరునా నమ్ముకొని స్నేహితులంటూ తమ ఇష్టానుసారంగా తిరిగి తమ ఇష్టానుసారంగా ఉండే వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి అంటే రోడ్డు మీద పడిపోతున్నాయి. ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు. చూశారండి, అధికముగా తిరగటం, బుద్ధిహీనమైన పనులు చేయటం. తర్వాత ఎక్కడ ఎలాడుతున్నారు? కాలానికి ముందే చనిపోవడం అంటే ఎక్కడ ఎలాడుతున్నారు? ఎక్కడో ఇదివరకే వృద్ధాప్యానికి వచ్చి వయసు అయిపోయి నాడే తాతయ్య మా అమ్మ వాళ్ళు పుట్టువులు స్తంభాలకు పెట్టేవారు. ఈ రోజున ఎవరు పుట్టువులు పెడుతున్నారు? యవనస్తులు పుట్టువులు స్తంభాలకు ఉంటున్నాయి. కారణం ఏంటి? తండ్రి నెంబర్ 1గా ఉంటాడు, మంచి వయసులో నెంబర్ 1గా ఉండరు తండ్రి. కుమారులు మాత్రం ఏమైపోతున్నారు? బలహీనులు, రోగులైపోతున్నారు. దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, ఆయన బలవంతుడు. పిల్లలు బలవంతుని, యవన కాలమున పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలు లాగా ఉండవలసిన పిల్లలు ఏమైపోతున్నారు? బలహీనులు, రోగులుగా మారిపోతున్నారు. కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం వలన, తల్లిదండ్రుల మాట వినకపోవటం వలన, తాగేయటం, తిరగటం, ఎవరినో చూసి వారెంట పోవటం. తాగితే నీ ఇష్టానుసారంగా తాగామనుకో ఏం జరుగుతుందో తెలుసా? తాగిన మత్తులో ఏం చేస్తావో తెలియదు, తన్ను తింటావు. అదే నువ్వు పరస్త్రీని చూసి మోహించి తిరిగావనుకో ఆమెలో ఉన్న వ్యాధులన్నీ నీకు వచ్చేస్తాయి. దొరికితే మావులు కొట్టరు. ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించుడు, సామెతల గ్రంథంలో ఇవన్నీ రాపించుడు. దేవుని మాట వింటే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. దేవుని మాట వినకపోతే భయంకరంగా ఉంటుంది. అందుకని పిల్లల గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమి రాపించారో తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఈ రోజున తల్లి తండ్రి పిల్లల గురించి ఈ సందర్భాలు పుట్టినరోజు నాడు చర్చిలో మీటింగ్ అయితే కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఇది అంశం పాఠం పేరు, మనం పాఠం ఉన్నాం కాబట్టి చెప్పాలి, తప్పట్లేదు. అర్థమవుతుందండి? బైబిల్ గ్రంథంలో రాపించిన విషయాలు, పిల్లలు గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం ఇచ్చి ఆయన చెబుతుండ కదా, నా యొక్క శిక్షణ బోధలో పెంచండి అంటే ప్రభు యొక్క శిక్షణ బోధలో పెంచండి. ప్రసంగి 12:1 బాల్య దినముల యందు సృష్టికర్త స్మరణ జరగాలి, దుర్దినములు రాకముందే. సామెతలు 22:6 ఏమని చెప్తున్నారు తెలుసండి?
బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అనగా పెద్దవాడు అన్నకాడ పుట్టినట్టు అనుకుంటుంది, అంటే వృద్ధుడయ్యే వరకు తొలగిపోడు. ఒక పిల్లవాడు బయటికి వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, తమ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఏమంటారో తెలుసండి? ఎవరు పిల్లవాడు? ఏడు రిట్టమించారు. ఇంకో విషయం తెలుసండి, ఏమంటారో తెలుసండి? అదే మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఏమంటారో తెలుసండి? చెడు ప్రవర్తన కలిగి ఉంటే తండ్రికి చెడ్డ పేరు, మంచి ప్రవర్తన కలిగి ఉంటే తల్లికి పేరు. ఎలా అంటారో తెలుసండి? మంచి మాటలు మాట్లాడుతూ మంచిగా దేవునిలో ఉంటే ఏమంటారో తెలుసండి? ఏ తల్లి కన్న బిడ్డో, ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఏ తండ్రి కన్న బిడ్డో అన్నారు. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా మాట అన్నారు. ఏ తల్లి కన్న బిడ్డ అంటారు కానీ ఏ తండ్రి కన్న బిడ్డో అన్నారు. అదే చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే ఎవడు పిల్లడు, ఎవరు పిల్లడు అంటారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించాడు. దేవుని మాట వింటే ఆశీర్వాదం. అందుకనే పిల్లలను చిన్న వయసులో నుంచే ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి తీసుకురావాలి, దేవుని సన్నిధానానికి తీసుకురావాలి. అలా తీసుకురాకుండా వారిని ఇంటికాడ ఉంచేసి మందిరానికి తండ్రి తల్లి వచ్చేసి ఏరమ్మాళ్ళు అంటే ఏడుస్తున్నాడండి, అందుకే ఇంటికాడ ఉంచాం. ఏడుస్తున్నాడని ఇంటికాడ ఉంచి నువ్వు పెట్టేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అందులో అసభ్యకరమైన ఎన్ని చూస్తారు. చూసేసి తర్వాత నగ్నమైన దృశ్యాలు చూసేసి వాడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా అందులో ఏం కనపడతాయి? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అమ్మట పడతా ఉంటాడు. తర్వాత ఆ ఎడుతూ వెళుతూ తర్వాత ఆమె ఏదైనా అన్నదనుకోండి, ఆ ఫోన్లో ఏం చేస్తారు? ఏదో కూడా పొయ్యటమో లేకపోతే పొడవటమో నరకటమో చేస్తాం. అవి సినిమాలో చూపించా ఏవే కదా, అవి కథలో నాటకం, అదంతా కూడా అర్థమైంది. కల్పితాలు అవన్నీ కూడా నిజంగా జరిగితే ఎక్కడ? సినిమాలో నిజంగా ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని చంపేస్తే, ఒక అబ్బాయిని చంపేస్తే మళ్ళీ ఎట్ట బతుకుతుంది? నెక్స్ట్ సినిమా ఎట్టగెత్తున్నారు? ఇవి తెలియట్లేదు. అవన్నీ ఏంటి? కల్పితాలు. అవే చూసేసి ఏం చేస్తున్నారు? వీడు కూడా నిజ జీవితంలో ఏం చేస్తారు? ఒక అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయి ఏమంటే పడటం, ఆ అమ్మాయి ఇష్టం లేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదంటే ఏ కత్తితో తీసుకొని నరకటం, లేకపోతే యాసిడ్ పోయటం, లేకపోతే ఈడు చావడం. ఇదే జరిగేది. సినిమాలు చూసేసి ఎంత భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారని అంటే, మేము మంచిగా తీసుకుంటామండి. మంచి తీసుకొని ఒక విషయం తెలుసండి, బాగా తాగేవాడు బలవంతుడైనట్టు ఎక్కడన్నా ఉందా? ఉండదు. పేకాటలు జోదాలాడి అపస్టేట్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఉండరు. బెకారులు అయిన వాళ్ళే ఉంటారు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. సినిమాను చూసి నా జీవితాన్ని మార్చుకున్నాను అన్నవాడు ఉన్నారా? సినిమాలు చూడటంలో నేను నెంబర్ 1. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే సీడీలు ఉండే, వాటి వలన నా జీవితం ఏమన్నా మారిందా? 2 కళ్ళు బదులు 4 కళ్ళు వచ్చినాయి. అదే మారింది. ఏం మారింది? తెర ముందు ఎట్టు చూడటం వల్ల ఏమొచ్చింది? కంటిలో ఉన్న అవన్నీ కూడా లాగేసింది. నేను మారతాను అనే ముందు తెలిసింది విషయం. టీవీ కాడ కరెంట్ పోయినప్పుడు టీవీ కాడికి వెళ్ళి చూడండి, దాన్ని ఎలా అంటే ఏముంటుంది తెలుసండి? జుమ్ 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 లాగుతూ ఉండేది. అది నేను గమనించాను. తర్వాత పడుకొని అంత దూరంలో నుంచి టీవీ ఎంత దూరం ఉంటే మంచి బొమ్మ కనబడితే టీవీ ఫోటో తెద్దామని నా పెడితే ఫోటో రావట్లేదు. ఏం కనపడుతుందో తెలుసా? తెల్లగా కనపడుతుంది. అక్కడ అంత లెక్క తెల్లగా కనపడుతుంది. అంటే అది చూసేసి, అంటే అది కరెంటు ఏమవుతుందంటే మన కంటిలో ఉన్న మొత్తం కూడా ఐట్స్ అవన్నీ కూడా లాగేస్తుంది, పవర్ లాగేస్తుంది.
తర్వాత అవి చూసి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున అరిచేతిలోకి వచ్చింది ఏంటది? పాపం. ఏంటది? ఫోన్ ఉండటం మంచిదే, వాడే విధానం సరైనగా లేదు. ఇది వరకు అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్న వీడియోలు ఏమంటారు, గుడిపియ్యాలి అంటారు. అవి చూస్తే ఇదివరకు కాలంలో సీక్రెట్గా తెచ్చుకొని సీడీలని లేకపోతే అవి తెచ్చుకొని చూస్తే ఏం చేసేవాడో తెలుసండి? పోలీసులు జైల్లో పెట్టేసేవాడు. అవి తప్పని. కానీ ఈ రోజున భయంకరంగా ఎక్కడికి వచ్చేసింది? ఫోన్లోనే పెట్టుకొని చూసేస్తున్నారు. చూడటమే కాదు, అలాంటి వీడియోలు కూడా తీసి అందులో పెట్టి అందులోని అసభ్యకరంగా భార్యాభర్త బంధం పవిత్రమైనది, దేవుడు పరిశుద్ధంగా ఉండాలనుకున్న వీళ్ళ జీవితాలు వాడిద్దరూ కూడా ఏక శరీరమై రహస్యంగా ఉండవలసిన విషయం ఈ రోజున కొన్ని చోట్ల పబ్లిక్గా వీడియోలు వేసి చూపిస్తున్నారు. పబ్లిక్గా వీడు కూడా అలాగే చూస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చూసేసి ప్రతి ఒక్కరు కూడా పాడైపోతున్నారు. దేవుడు చెప్పిండు, ఈ లోకం ఏ లోకం తెలుసండి? వ్యభిచారపు లోకం, భయంకరమైన లోకం ఇది. ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే ప్రభువైన క్రీస్తును నువ్వు అంగీకరించాలి. దేవుని మాట వింటే ఎలా ఉంటుందో మనం 2 విషయాలు చూసి ముగించుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నాయందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును. ఏమని చెబుతున్నారు? నాయందు మీరు మీ యందు ఏముండాలి? నా మాటలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను మీకు ఇస్తాను అని చెబుతున్నారు. ఇంకా ఆయన చెబుతున్న విషయం చూడండి, 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు. మీరు ఎలా ఉండాలో తెలుసంటే మీరు బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. యోహాను గారు రాసిన పత్రిక 3వ పత్రికలో ఉంటుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా అన్ని విషయాల్లో, ఎన్ని విషయాలు? అన్ని విషయాలు ఏవాలి? వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నువ్వు చేసే పనిలో వర్ధిల్లాలి, చేసే జాబ్ విషయంలో, తర్వాత నీ కుటుంబం విషయంలో, సేవ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఏవాలి? వర్ధిల్లాలి. సహోదరు పాట పాడారు. వర్ధిల్లడం అంటే ఏంటో తెలుసండి? ఇది వరకు దేవుని అంటే మందిరానికి సన్నిధి రాకుండా ఇప్పుడు వచ్చేసి కూర్చొని పాట పాడుతున్నారు. ఎంత కొంచెం వర్ధిల్లారు. తర్వాత వాక్యం చదివారు, ఇంకా కొంచెం వర్ధిల్లారు. తర్వాత ప్రార్థన, తర్వాత నీ ఆత్మీయ జీవితం, పరిశుద్ధత, ప్రవర్తన, మాట తీరు, ఇవన్నీ మొత్తం నువ్వు మారిపోవాలి, నువ్వు వర్ధిల్లాలి. తర్వాత నీ కుటుంబం వర్ధిల్లాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడుండాలి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఒక వ్యక్తి దేవునిలో ఉన్నాడు, ఆ కుటుంబం దీవించబడదే, ఆశీర్వదింపబడదే అనడానికి కారణం ఏంటో తెలుసండి? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం, అప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లితే ఏమని చెప్తున్నారు? నా తండ్రి మహిమపరచబడును. ఆహా, ఇది వరకు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు? ఇది వరకు వాడి జీవితం ఏంటి, ఇప్పుడు వాడి జీవితం ఏంటి? ఒక్కసారి అరే చూడండి రా, వాడు దేవుల్లోకి, క్రీస్తులోకి వచ్చి వాడు చూడండి ఎలా వర్ధిల్లుతున్నారో, వాళ్ళ జీవితం చూడు ఎలా ఉందో అని ఇతరులు అనుకుంటే
అనుకున్నప్పుడు గురించి చెప్పుకున్నప్పుడు నువ్వు వర్ధిల్లినట్టే. అర్థమవుతుందండి? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లినప్పుడు, మనం అన్ని విషయాల్లో బాగున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడంట. అర్థమైందండి? మన జీవితం ద్వారా దేవునికి ఏమి రావాలి అంటే మహిమ రావాలి. నీవు దేవుని మాట వింటే నువ్వు ఇంకా ఎలా దీవించబడతావు తెలుసండి. చివరిగా ఆ విషయం చూసి మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన మాట వింటే, నీ దేవుడైన మాట ఎలా వినాలండి? అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. నువ్వు ఆయనలోకి వచ్చిన తర్వాత క్రీస్తు నీలో కనపడాలి. క్రీస్తు లక్షణాలు నీలో కనపడాలి. నీలో కనపడవలసిన ఆత్మ ఫలాలు కనపడాలి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, హాస్యానిగ్రహం. ఇవన్నీ కూడా ఇవి ఆత్మ ఫలాలు. ఇవి నీలో కనపడాలి. అక్కడ 19వ వచనంలో చెప్తారు శరీర కార్యాలు ఉంటాయి. అవి నీలో రాకూడదు. ఇక అయిపోయింది ఇక జీవితం. శరీర కార్యాలు నీలో ఉండకూడదు. ఇక నువ్వు ఆయన మాట శ్రద్ధగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తారంట? అక్కడే చెబుతున్నారు ఏమని? సమస్త జనముల కంటే, ఎక్కడంట? భూమి మీదనండి. భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చిస్తాడు దేవుడు. ఓర్పు విషయంలో, సహనం విషయంలో, దీర్ఘశాంతం విషయంలో, ఇవన్నీ విషయాల్లో నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? హెచ్చిస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని గ్రంథంలో చెప్తాడు. నువ్వెప్పుడైతే అన్ని తగ్గించుకుంటావో నువ్వు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ సందర్భంలో ఒక విషయం యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. నిన్ను ఎవరైనా కానీ పెళ్లికి పిలిచారు అనుకోండి, పెళ్లికి పిలిచారు నిన్ను ఒక వ్యక్తి వచ్చి, నువ్వు వెంటనే వెళ్ళిపోయి నన్ను పిలిచారు అని నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ కూర్చుంటే, లేకపోతే ఎదరెళ్ళి కూర్చున్నావు అనుకోండి, ఎదరికెళ్ళి కూర్చున్నావు అనుకోండి, నన్ను పిలిచారు కదా అని, నీకంటే గరుడు ఆయన ఇంకెవరు నన్ను పిలిచిండు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఎదరు కూర్చున్నావు. ఇప్పుడు ప్లేస్ లేదు. ఆయన వచ్చేసి నిన్ను పిలిచిన ఆయనే వచ్చి, బ్రదర్ కొంచెం అక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చో అంటే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. నువ్వు నీ ముఖం చిన్న కూర్చుకుంటావు కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నిన్ను పిలిచినా కానీ నువ్వు తగ్గించుకొని వెనక కూర్చుంటే అప్పుడు ఏమని చెప్తారు తెలుసా? బ్రదర్ ఏంటి అక్కడ కూర్చున్నావు, రా ఇక్కడ కూర్చో. నన్ను ఆ సందర్భాల్లో దేవుని పనికి వెళ్ళినప్పుడు, కూడికలకు వెళ్ళినప్పుడు అలా దేవుని కృప ద్వారా చాలా మందిని పిలిచారు. బ్రదర్ రండి ఇక్కడ. మనం ఏంటంటే తన్ను తాను మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతాం. ఇక్కడ దేవుని మాట శ్రద్ధగా వింటే ఆయన నిన్ను భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి తర్వాత ఆయన చెబుతున్న విషయం చూడండి. 3వ వచనం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకే వచ్చి నీకు ప్రాప్తించు. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిడెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండు విసుగు నీ తొట్టియు దీవింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు,
వెలుపలకి వెళ్ళినప్పుడు దీవింపబడదు. తర్వాత ఏమో చెప్తున్నారు, నీ మీద పడు నీ శత్రువుల్ని యెహోవా నీ ఎదుట హతము అగునట్లు చేయు. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదురు నుండి పారిపోదురు. ఒక త్రోవలు వస్తారు, 7 త్రోవల నుండి ఏం చేస్తారు? పారిపోతారు. ఎప్పుడు ఆయన మాట. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, నీ కొట్లను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. చూశారండి, నీ కొట్లలో ధాన్యం ఎప్పుడు కూడా అయిపోదు. మా తాతయ్య మా అమ్మ వాళ్ళు ఎక్కువ దేవుల్లో ఉండేవాడు. మా అమ్మ ఎక్కువ ప్రార్థన చేసేది, అంటే దేవుల్లో ఎక్కువ ఉండేది. తాత సంఘ పెద్దగా ఉండేవారు. మా జ్ఞాపకం ఎరిగి వాళ్ళు ఉన్నంతకాలం తర్వాత అయినా కానీ ఎప్పుడు కొత్త వడ్లు వచ్చే వరకు పాత వడ్లు అలాగే ఇంకా ఉండేవి. ఏంటంటే అది దేవుని ఆశీర్వాదం. అర్థమైందండి? మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు దేవుళ్ళన్నీ కూడా మనకు వస్తాయి. ఆ తర్వాత కింద చెబుతున్నారు, ఆయన మాట వినకపోతే మాత్రం శాపాలు వస్తాయని చెప్తున్నారు. అర్థమైందంటే వీటన్నిటికీ రివర్స్ అయితే. అందుకని భూమి మీద మనం ఆయన మాట వింటే ఆశీర్వాదం. తండ్రి మాట పిల్లలు వింటే వాళ్ళు ఎప్పుడు కూడా తండ్రి ఏం చేస్తారు? ప్రేమగా చూస్తారు. ఇంకా సందర్భం ఏంటంటే, నాకు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాం కదా, అందులో ఆ కుమారుడు వచ్చిన తర్వాత పెద్దగా ఆయనకి అసూయ వచ్చింది. ఏంటి మరలా ఈడు వచ్చిండు, అసూయ వస్తే ఇది అన్నదమ్ముల మధ్య ఎక్కడ ఉంది కాదు, ఆదిలోనే ఉంది. కయ్యోరు అలా పెట్టుకున్నాడు. అయితే ఈ వచ్చిన తర్వాత ఇలాంటి అసూయవన్నీ వచ్చినప్పుడు ఆయన అడుగుతారు కదా, నాకు ఎప్పుడన్నా ఇలా చేసావా? పెద్ద కుమారుడు అడుగుతాడు. అడిగినప్పుడు తండ్రి ఏమంటాడో తెలుసండి, అయ్యా నావన్నీ నీవే కదరా, ఇప్పుడు దాకా నాతో ఉన్నావు, ఇవన్నీ ఎవరి నీయే కదా అని చెబుతారు. అర్థమైందండి? అంటే తండ్రి దగ్గర ఉంటే సమస్తం కూడా తండ్రి ఏం చేస్తారు? పిల్లలకే ఇస్తారు. అదే విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే బాధలు తప్పో, శ్రమలు తప్పో. అలాగే దేవుని మనం హత్తుకొని ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మనకు అన్ని ఇస్తారు, ఆయన హెచ్చిస్తున్నామన్నీ. అదే చెప్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు దగ్గరగా ఉండి నన్ను హత్తుకొని ఉండండి, నేను మీకు ఇస్తాను. అదే చెప్తున్నారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నవాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి ఇస్తానని చెప్తాను. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెబుతున్నారు. అడగాలి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. అడుగుచున్నదెల్లా మనకు దొరికింది, పొందుకున్నాము అనే విశ్వాసంతో అడగాలి. అవిశ్వాసంతో అడగకూడదు. మీకు ఒక విషయం చెబుతాను. విశ్వాసం గురించి చెప్పినప్పుడు కూడికలోని ఒకసాట ఒక ప్రాంతంలో సేవకుడు చెప్పాడు. ఒక ఆమె ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి ఇంటి పక్కన ఎవరో దెబ్బ మట్టి పోశారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది పోవాలి అని తీసేయాలని ఏం చేస్తున్నారంటే తలంటుకొని లోపలికెళ్ళి ఉపవాసం ఉండి తలుపేసుకొని ప్రార్థన చేస్తుంది. అన్ని గంటలు ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి తలుపు తీస్తే ఆ దెబ్బ పోలా, అక్కడే ఉంది. ఉండేసరికి ఆమె అన్నంట, నాకు ముందే తెలుసు, నాకు ముందే తెలుసు అది పోదని. అంటే ఏముంది ఇప్పుడు? విశ్వాసమా అవిశ్వాసమా? అవిశ్వాసంతో ఉంది, అవిశ్వాసంతో చేసింది, విశ్వాసంతో చేయరా. విశ్వాసంతో చేస్తే
పోతుంది. కంబడి చెట్టుని ఇక్కడ నుంచి పోయి సముద్రంలో పడమంటే పడిద్దంట. అది అక్కడి నుంచి పోవాలంటే తీసేయడానికి దేవుడు సహాయం చేస్తారు. అర్థమైందండి? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి కారులో పోతూ ఉంటే, కొట్టుకుపోతూ ఉంటే ఆ కారులో నుంచి వరద ప్రవాహం మనం చెప్పానుకుంటాగా, అయితే ఆ ప్రభువుకు ప్రార్థన చేసిన తర్వాత ఆ పడవలో వారు వచ్చారు, నన్ను ప్రభువు కాపాడుతూ నేను ప్రభువు ప్రార్థన చేసినాడు. తర్వాత నీ కర్మ నాయనని వాడు వెళ్ళిపోయారు. తర్వాత హెలికాప్టర్ వచ్చింది, అప్పుడు కూడా వెళ్ళలేదు. వరద ప్రవాహం ఎక్కువైపోయింది, చనిపోయింది. విశ్వాసం ఎక్కడికి వెళ్తారు? క్రీస్తుని నమ్ముకున్నారు. ఎవరో చెప్పారని కాకుండా నీ అంతటికి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావు. ఇప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావు. ఇప్పుడు ఆయన నిన్ను కాపాడుతావు. కాపాడటానికి కొన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు సహాయం పంపించాడు, ఏం లేదు. ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిండు కాబట్టి, అయితే ఆ మాట వినలేదు కాబట్టి ఇప్పుడు క్రీస్తుని అయితే అంగీకరించిండు, బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఎక్కడందరూ? పరలోకం వెళ్ళిండు. పరలోకం వెళ్ళి ఒక మూల కూర్చొని, ఇటు కూర్చొని ఎట్టుండంట. ఏంటి ఆయన అంటే, ఏంటి ప్రభు నేను ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి కాపాడలేదుగా, నేను చనిపోయాను అన్నంట. అరే విన్నాడా నాయన, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారు? పడవ వచ్చింది. మళ్ళా రెండోసారి ప్రార్థన చేసినప్పుడు హెలికాప్టర్ వచ్చింది అని చెప్పినా. ఆహా, అవి పంపించింది నువ్వేనా అన్నట్టు. అవి పంపించింది నేనే నాయన, నన్ను చూడాలంటే ఇప్పుడు చూస్తావు అని చెప్పిండంట. అర్థమైందంటే దేవుడు సహాయం చేస్తాం. దేవుడు వినే దేవుడు, పలికే దేవుడు, పిలిస్తే వచ్చే దేవుడు. నీకు ఏదో విధంగా ఆయన ఏం చేస్తారో సహాయం చేస్తారు. అయితే ఆయనలో ఉండాలి, ఆయనను హత్తుకొని ఉండాలి, ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెడితే, ఆయన పిలిచినప్పుడు నువ్వు రాకపోతే, వినకపోతే, నీకు అపాయం వచ్చినప్పుడు, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, నీకు అపాయం వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టుకున్నా కానీ ఆయన నీకు దొరకడో. నేను దొరకను అని చెబుతున్నాను. మీరు శ్రద్ధగా వెతికినా నేను మీకు కనబడను, దొరకను అని చెబుతున్నాను. అర్థమైందండి? ఆయన మాట వింటేనే మనకు ఆశీర్వాదం. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.